అర్హులైన రైతులందరికీ ఎకరానికి 7,500 రూపాయల ఆర్థిక సహాయం. జూలై 4 వరకు కొనసాగిన చర్చల కార్యక్రమం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిరోజు 27 సమావేశాలు. రైతుల నుంచి సలహాలు సూచనలు సేకరించిన అధికారులు. అసలు తెలంగాణ ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంటి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైతు భరోసా పథకం కింద నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు ఎంత చర్చనీయాంశమైందో ఈ పథకం అర్హులైన రైతుల కంటే అనర్హులకి అత్యధికంగా ఉపయోగపడిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం విడుదల చేసిన 100 కోట్ల రూపాయలు రైతులకు ఉపయోగపడకుండా గుట్టలకు, వెంచర్లకు, సేద్యం చేయని భూములకు, వ్యవసాయేతర భూములకు సైతం పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా రైతు బంధు సాయాన్ని ఇవ్వడం ఆరోపణలకు తావిచ్చింది. అయితే దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది, ఎవరెవరికి రైతు బంధు పథకం వర్తిస్తుంది, పూర్తి సమాచారం వీడియోలో ఉంటుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇంకా ప్లే బటన్ లో ఉంటుంది, చూడండి.